ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కోటలో పాక విష ప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విష ప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడు? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశిని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చి. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించు. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఇది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడు. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించాను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా. అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న. దోమలు దోమలా? దేశంలో ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా, పూరీలు అయితే నా తల్లి తల్లి ఇక్కడ కూరయ్యమ్మా, కూర పక్కదే, ఆ పక్కదే. నా తల్లి తల్లి. ఏంటి పూరీ లేదేమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు బాగా. నా తల్లి నా తల్లి. కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది భయ్యమ్మా, ఆ మధ్యది. నా తల్లి పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కర్త ఉండి తల్లి. నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా, నా తల్లి నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చేయి కడుక్కున్నావుగా నాన్న? నేను చేయి కడుక్కున్నానా? ఇదిగో అమ్మా, ఎంగిలి చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసింది, కడుక్కో. ఏదో రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా. మతిపోతు నా బుర్రక తర్రాడింది. అయ్యో నా తల్లి, ఏదో మాయకుంది.
అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాటు పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యండి ఆయాసంగా ఉంది ఎవరిదేగా నువ్వు అడిగివా. చెల్లాయ్ రాధా. అన్నయ్య. అమ్మా చెల్లాయ్. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. సుబ్బులు సుబ్బులు. ఎవరన్నయ్య? ఎవరేమిటి మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాను కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. అందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు సుబ్బులు. ఏమన్నా? వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధా. అలాగా అమ్మా. నేను దివాణానికి పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది, మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారా, రండి దయచేయండి. ఏమిటండి కష్టపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉండండి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గచ్చంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అట ఆటంకం ఎవరికి తెలియనవి? అమ్మాయిలు త్రాగుడు అవే ఆటంకాలు.
ఎక్కడో తప్పదాగి చుట్టుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసే ఇంత నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాగోగులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాక? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి, తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుల వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నల గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయంతి భూపుత్రులకు, మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతి దేవి గారికి. గొడవ చేస్తావే? బుద్ధి లేదా? గుడ్డులా ఇదేంటే ఎగిరి అది అనుకున్నా మా బావ రాజ్య ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు, బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని స్పర్శానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజల శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరుల మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పండితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి గూడు, గుడ్డ, నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్య, వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం.
మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. గండికోట ప్రభువులకు జయంత భూపాలులకు నేను యువరాజులు కాను. మహారాజా, అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. నెగ్గావు రాజా. ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం శయనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. అనురాగ గగనాలలోనా ఆగింది కన్నీటి వాన, మెరిసింది ఒక ఇంద్రధనువు, విరిసింది నాలోని అణువణు.